ఆరాధనకు సహాయకరంగా ఉదయకాల వేళలో ప్రభు సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొక ప్రభుజనాన్ని దేవుడు మనకు ఈవీగా మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఆయన్ని ఎంతగానో స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు. అలాగే 36వ అధ్యాయంలో 22వ వచనం కూడా ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయన పోలిన బోధకుడు ఎవడు. అలాగే 26వ వచనం కూడా చదువుకుందాం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగుదుము. ఉదయకాల వేళలో ఆరాధనకు చేరి వచ్చింటుండగా మహాగణుడు, మహోన్నతుడు, బలవంతుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు బలవంతుడు, బలము కలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో మనము ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు బలవంతుడు, అలాగే దేవుడు శక్తిమంతుడు. అందుని బట్టి మనం స్తుతించాలి. ఘనత వహించిన వాడు, ఘనముగా ఆయన సన్నిధిలో చేరి ఆయన గుణలక్షణములను బట్టి, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన అద్భుత కార్యములను బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. దేవుడు మహోన్నతుడు అని మనం చూస్తుంటున్నాం. మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి, ఆయన జ్ఞానమును బట్టి, ఆయన ఐశ్వర్యమును బట్టి, ఆయన బలమును బట్టి, ఆయన శక్తిని బట్టి మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఇదే యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము కూడా మనం గమనించినట్లయితే 19వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ అయితే నా విమోచకుడు సజీవుడనియు అని మనం చూస్తుంటున్నాం. ఆయన సజీవుడు. ఆయన ఎవరు అంటే బలవంతుడు, ఆయన ఎవరంటే శక్తిమంతుడు, ఆయన ఎవరు అంటే ఘనత వహించిన వారు, ఆయన ఎవరు అంటే మహోన్నతుడు. కాబట్టి ఆయన మనము స్తుతించాలి. అంతేకాదు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి ఆయన మనము స్తుతించాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనంలో కూడా గమనించినట్లయితే వారి విమోచకుడు బలవంతుడు అని చెప్పి చూస్తుంటున్నాం. వారి విమోచకుడు ఎంత బలవంతుడో అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అందును బట్టి ఆయన స్తుతించాలి. మన దేవుడు బలవంతుడు, బలహీనుడైపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. మన దేవుడు శక్తిమంతుడు, శక్తిహీనుడై ఉన్నాడు. మన దేవుడు మహోన్నతుడు, ఒక దీనుడుగా అయిపోయాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. ఆయన మీ మధ్య ఉన్నాడు,
ఆయన ఎవరు? శక్తిమంతుడు. ఆయన మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. లూకాసు వార్త 1:49 మనం చూస్తాం. ఆయన సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యములు చేసినవాడు. అందును బట్టి ఆయన మనం ఎంతగానో స్తుతించాలి, ఆయనను శ్లాఘించాలి, ఆయన పూజించాలి, ఆయన నమస్కరించాలి. ఎందుకంటే ఆయన బలవంతుడు, బలము కలిగిన దేవుడు. బలము లేని వారికి, బలహీనుల ఎడల బలమును ఇవ్వటానికి ఆయన పరము నుండి భూలోకానికి మానవుడిగా మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యములు చేసిన వాడని ఆయన మనము ఎంతగానో స్తుతించాలి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో గమనించినట్లయితే, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్దను నివసించును. ఈయన ఎవరు అంటే మహాగణుడు. 15వ వచనంలో ఈయన ఎవరంటే మహోన్నతుడు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. పరిశుద్ధుడును నిత్య నివాసి నయ్యున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అని చెప్పి చూస్తుంటాం. అందును బట్టి మనము ఉదయకాల వేళలో ఆయన్ను మనము స్తుతించాలి. 1 ఆయన బలవంతుడు, 2 ఆయన శక్తిమంతుడు, 3 ఆయన మహోన్నతుడు. ఆయన నివసించు స్థలము మహోన్నతమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము. అటువంటి స్థలములో ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో, ఆయన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత శక్తిమంతుడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, మన పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని చెప్పి చూస్తున్నాడు. ఈయన ఎవరు? బలవంతుడైన దేవుడు. ఈయన ఎవరు? తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించినటువంటి వాడు. అటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం ఎంతగానో స్తుతించవలసిన వారం. ఆయన దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠుడో అందును బట్టి మనం స్తుతించాలి. ఆయన ఎంత తక్కువ అయిపోయాడు. ఆయన తను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. బలహీనులము, పాపులము అయినటువంటి మన నిమిత్తమై ప్రాణము పెట్టడానికి ఆయన పరము నుండి భూలోకానికి మానవుడిగా మధ్యవర్తిగా వచ్చాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయన ధనవంతుడై ఉండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో గమనించినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని చెప్పేసి. అవును, మనం బలహీనులము, మనం పాపులము, మనము దరిద్రులమై ఉంటుండగా అటువంటి మనల్ని ధనవంతులుగా చేయడానికి కొరకు ఆయన దారిద్ర్యమును ఆయన అనుభవించినట్లుగా చూస్తున్నాం. ఆయన ధనవంతుడై ఉండి
మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మన నిమిత్తము ఆయన దరిద్రుడను అయినట్లుగా చూస్తుంటున్నా. ఆయన నిన్ను నన్ను రక్షించుటకు దరిద్రుడయ్యాడు. ఈ లోకంలో ఆయన నిన్ను నన్ను ప్రేమించి ప్రాణము పెట్టాడు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించు, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అని చెప్పచ్చు. మహాగణుడుగా నా సేవకుడు వివేకముగా ప్రవర్తించు, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అని చెప్పి చూస్తాడు. మన ప్రభు హెచ్చింపబడిన వారు, ఉన్నత లోకములో అత్యున్నతమైనటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి ఆయన దరిద్రులము, పాపులము, బలహీనులమైనటువంటి మన నిమిత్తము ఈ లోకానికి ఆయన వచ్చాడు. మహాగణుడుగా ఎంచబడిన వారుగా ఉన్నారు. అందును బట్టి మనము ఉదయకాల వేళ ఆయన స్తుతించాలి. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవడో అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని చెప్పి చూస్తున్నాడు. కాబట్టి ఉదయకాల వేళలో దేవుడు బలవంతుడు, దేవుడు శక్తివంతుడు, ఘనత వహించిన వాడు, మహాగణుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తమై, మనం బలహీనులమై, భక్తిహీనులమై, పాపంలో ఉన్నటువంటి మన నిమిత్తమై పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చి, మధ్యవర్తిగా వచ్చి, పాపులమైన మన నిమిత్తమై పరిశుద్ధులైనటువంటి ఆయన, ఏ పాపము ఎరుగనివాడు, ఏ పాపము చూడనివాడు, అటువంటి ఆయన మన కొరకై రక్తమును చిందించాడు. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆ రక్తము అమూల్యమైన రక్తము, ఆ రక్తము నిర్దోషమైన రక్తము. కాబట్టి ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన మనం స్తుతించాలి. ఎందుకంటే మన నిమిత్తమై ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినమున లేఖనముల ప్రకారం మృత్యుంజయుడు లేచి తన కృపార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అందుకే మరి కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూస్తూ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పిన మాటను బట్టి, ఆజ్ఞలను బట్టి ఉదయకాల వేళలో ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతించి మహిమపరచవలసిన వారముగా ఉంటుంది.